నమస్తే. ఓం శ్రీ కోయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు మీ సమస్యలన్నిటికీ ఫోన్ ద్వారా 100% పరిష్కారం చూపగలరు. ప్రేమ, పెళ్లి, ధన సమస్య ఇలా మీ సమస్య ఏదైనా కానివ్వండి నమ్మకంతో కాల్ చేయండి పరిష్కారాన్ని పొందండి. కమ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాజ్. చిలక గోరింకల్లా రాత్రంతా కార్లో షికారు చేసి అలసిపోయి వచ్చినట్టున్నారు. కారులోనే వెళ్ళాం, కానీ షికారుకి వెళ్ళలేదు. ఆయన వెళ్ళింది భార్యాభర్తలమే కదా. మీరెందుకంత వెటకారంగా మాట్లాడుతున్నారు? మీకంత కడుపు మంటగా ఉందా? మీరెక్కడికైనా ఊరేగండి, నాకు అనవసరం. మీరు ఊరేగడానికి ఏసీ కారు కావాలి. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఒక కారు కూడా అక్కర్లేదా? అదేంటి, ఇంటి దగ్గర కూడా ఒక కారు ఉంచే వెళ్ళాం కదా. మిగతా 4 కార్లు ఎవ్వరినీ అడగకుండా తిప్పి పంపించేశావు. ఎవరిని అడగాలి? నిజంగానే అడుగుతున్నానండి, ఎవరిని అడగాలి? మా ఇద్దరికి కలిపి ఒక కారు ఉంచుకుని ఇంటి దగ్గర ఒక కారు ఉంచి మిగతా కార్లు పంపించడానికి నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. నా భర్త అప్పుడు నా పక్కనే ఉన్నాడు. ఆయనకి తెలిసే కదా నేను కార్లన్నీ పంపించాను. అసలు నీకెంత పొగరు? ఎవరిని అడగాలని ఎదురు ప్రశ్న వేస్తావేంటి? నీకు కార్లు వద్దని చెప్పే అధికారం ఎవరిచ్చారు? అన్ని విషయాల్లో సర్వ హక్కులు నాకు తాతయ్య గారిచ్చారు. ఏంటి, ఒకే రకం టిఫిన్ పెట్టమని, ఒకే కూరతో అన్నం పెట్టమని, ఖర్చులు కార్లు అన్నీ నియంత్రించమని మా నాన్న ఆ డాక్యుమెంట్స్ లో రాసిచ్చాడా? లేదు, రాసివ్వలేదు. అయితే ఏమంటారు? విన్నావాక? విన్నావా ఆ సమాధానం? మీరు ఇష్టం వచ్చినట్టు లక్షలకు లక్షలు తీసుకుని అనవసరపు ఖర్చులు పెడుతుంటే ఎందుకివ్వాలి? దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కోట్లున్నంత మాత్రాన లక్షలను లెక్క చేయకుండా ఖర్చు పెడితే ఏదో ఒకరోజు ఆ కోట్లు లక్షలుగా మారిపోతాయి. అప్పుడు మీరు ఎవరిని నిందిస్తారు? నన్నే కదా. ఆస్తి మొత్తం పుట్టింటికి తరలించి అత్తింటిని మోసం చేశానంటారు. ఈ ఆస్తిని జాగ్రత్తగా కాపాడమని తాతయ్య గారు నా చేతుల్లో పెట్టారు. ఆ బాధ్యత మాత్రమే నేను తీసుకున్నాను. విచ్చలవిడితనంగా ఖర్చు పెడతాను అని మీరంటే ఇక్కడ ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు పెట్టే రూల్స్ వల్ల, నువ్వు మాట్లాడే పద్ధతి వల్ల, నువ్వు చేసిన మార్పుల వల్ల ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. దానికేం జవాబు చెప్తావు? ఇంతసేపు నేను చెప్పిందే జవాబు. ఏం విన్నారు? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. అర్థమైందా? ఎరా, కావ్య అంత ఖచ్చితంగా చెప్తుంటే నువ్వేం మాట్లాడవేంటి? నాకు పాకెట్ మనీ కావాలన్నా కళావతిని అడుగుతున్నాను. నేనెవరికి చెప్పుకోవాలి బాబాయ్? ఇప్పటివరకు ఏంటో అనుకున్నాను. ఇప్పుడు కావ్య మాట్లాడిన పద్ధతి మాత్రం నాకు నచ్చలేదన్నయ్య. ఏంటండి అలా ఉన్నారు? ఏమైపోతున్నాయి ఈ బంధాలు, బంధుత్వాలు? అందరినీ ఒక్కటిగా ఉంచాలన్న తాతయ్య సంకల్పం రాను రాను అదృశ్యం అయిపోతుందేమో. కుటుంబాన్ని ఉద్ధరించడానికి తాతయ్య చేసిన ప్రయత్నం ఇప్పుడు మొక్కలు చేయడానికి ఉపయోగపడుతున్నట్టుగా ఉంది. నా ప్రవర్తన మీకు బాధ కలిగించిందా? అవును, అంత కఠినంగా మాట్లాడుండకూడదేమో అనిపించింది. జబ్బు చేసిన రోగికి ఇంజెక్షన్ చేసే డాక్టర్ చెడ్డవాడా? ఈ ఇంటికి జబ్బు చేసిందండి. ఈ ఆస్తికి ఒక మహమ్మారి సోకింది. ఇది వైద్యం. తెగులు పట్టిన పంట మీద మందు చల్లుతూ చేసే ఒక సేద్యం. అటు ఇటు నడిచే వాళ్ళందర్నీ ఒకే వరుసలో నిలబెట్టడానికి చేసే ప్రయత్నం గొప్పదే, కానీ పద్ధతే నచ్చడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వాళ్ళందరికీ నచ్చేలా ఉండాలంటే వీలు కాదు. వాళ్ళందరూ గొంతమ్మ కోరికలు తీర్చడానికి నేను లక్షలు తేలేను. తాతయ్య గారి హాస్పిటల్ బిల్ కట్టడానికే 5 లక్షల కోసం మీరు పడ్డ పాటలు నేను చూశాను. ఇంకా అప్పుల్లో మనం కూరుకుపోవడం కన్నా వాళ్లకు కష్టంగా ఉన్నా కఠినంగానే ఉండక తప్పడం లేదు. దీనివల్ల పరిణామాలు ఎలా ఉంటాయో. ఇది ఒకందుకు మంచిదే. డబ్బు విలువ తెలుస్తుంది. ఆడంబరాల కోసం లక్షలు తగలేయడం తగ్గుతుంది.
ఆకాశంలో విహరించే వాళ్ళంతా నేల మీద నడవడం మొదలు పెడతారు. జీవితం అంటే రంగుల వలయం కాదు అని వాళ్ళకు అర్థమవుతుంది. కానీ నువ్వు కుటుంబానికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. మీకు నిజం తెలుసు కదా, మీరు నమ్మితే నాకంతే చాలు. వాళ్ళందరి అపార్థం తొలగించాలంటే నిజం చెప్పాల్సి వస్తుంది. నా కఠినత్వాన్నైనా జీర్ణం చేసుకుంటారేమో కాని ఆస్తులన్నీ అమ్ముకోవలసిన పరిస్థితుల్లో ఉన్నాము అంటే ఎవరూ జీర్ణం చేసుకోలేరు. కానీ ఇలా ఎంతకాలం చూస్తూ పోతావు? ఆ ఎండి మన చేతికి చిక్కేంతవరకు, లేదంటే మన కాంట్రాక్ట్ పూర్తి చేసి 100 కోట్ల అప్పు తీర్చేంతవరకు. అప్పటి వరకు ఈ నిజాన్ని దాచగలిగే మానసిక స్థైర్యం నీకుందా? తెలీదు. బహుశా ఇంకా పెద్ద శత్రువునవుతానని మాత్రం తెలుస్తోంది. మంచి చేసినప్పుడే శత్రువునయ్యాను. మంచి చేయడానికి శత్రువునైతే తప్పేంటి? ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు, చెయ్యాల్సిన పనుల గురించి. స్నానం చేసి రండి, కాఫీ తెస్తాను. మీ నాన్నగారి ఆరోగ్యం పాడయ్యాక ఇంట్లో పరిస్థితులు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. అసలే ఆ రుద్రాణి ధాన్యలక్ష్మి ఆస్తి కావాలని గొడవ పెడుతున్నారు. ఇలాంటి సమయంలో కావ్య తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళకింకా కోపం తెప్పిస్తోంది. అది తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తోందని మనం ఆనందపడాలో, లేకపోతే వాళ్ల పట్ల కఠినంగా ఉంటోందని బాధపడాలో అర్థం కావటం లేదు. సక్రమంగా నిర్వర్తిస్తుందమ్మా, అందులో సందేహం లేదు. కానీ తను తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చేలా ఉండాలి. చేసే పనులు కరెక్ట్ అనిపించాలి. అలా కాకుండా తను చెప్పినట్టే అందరూ వినాలి, తను పెట్టిందే అందరూ తినాలి అని తినే తిండి దగ్గర నుంచి తాగే టీ కాఫీలు, తిరిగే కార్లు, ఇలా అన్ని విషయాల్లో కఠినంగా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. కావ్య చేస్తున్న ఈ పనుల వల్ల రుద్రాణ్ణి గొడవ చేయటానికి మరింత ఆస్కారం ఇచ్చినట్టవుతుంది. ధాన్యలక్ష్మి మనసుని పూర్తిగా పాడు చేసేస్తుంది ఆ రుద్రాణి. అంతటితో ఆగితే పర్లేదమ్మా. ఆ ప్రభావం ఇప్పుడు మన ప్రకాశం మీద కూడా పడింది. తనకు కూడా కావ్య పద్ధతి నచ్చడం లేదు. ప్రకాశం అలా ఏమీ అనుకోడండి. తనకి కావ్య గురించి బాగా తెలుసు. అది మాత్రమే నీకు తెలుసు. కాని వాడి మనసులో ఏమనుకుంటున్నాడో నీకు తెలియదు కదా. కాని నాకు తెలుసు. అవును, కావ్య తీసుకున్న నిర్ణయాలు మన ప్రకాశంకి కూడా నచ్చట్లేదు. నాతో చెప్పలేక చెప్తున్నాడు. అందరి ముందు కావ్యని అడగలేక ఆగిపోతున్నాడు. అంటే ధాన్యలక్ష్మికి రుద్రాణి నూరు పోస్తున్నట్టుగా ప్రకాశానికి కూడా ఆ ధాన్యలక్ష్మి నూరిపోయడం మొదలుపెట్టిందా? అది కూడా అయి ఉండొచ్చమ్మా. అసలే ఎప్పుడు దొరుకుతుందా, కావ్యని ఎలా నిలదీద్దామా అని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు ఆ రుద్రాణి ధాన్యలక్ష్మి. ఇలాంటి టైంలో కావ్య వ్యవహారం ఇలాగే కొనసాగితే ప్రకాశం కూడా వాళ్ల మాటలు విని మనకి దూరమయ్యే అవకాశం ఉంది. అది మన ఇంటికి మంచిది కాదమ్మా. లేదండి, ప్రకాశం వాళ్లలాగా మూర్ఖంగా ఆలోచిస్తాడని నేను అనుకోవడం లేదు. ఇన్ని రోజులు మీ వెంటే నడిచి మీ మాటలకి విలువిస్తూ వస్తున్నాడు. అలాంటి వాడికి మంచేదో చెడేదో ఆ మాత్రం తెలీదా? ప్రకాశం ఎప్పటికీ ఆ తప్పు చేయడండి. అదే పొరపాటు. సుభాష్ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. ఎంత మంచివాళ్లైనా వాళ్ల మనసు గాయపడేలా ప్రవర్తిస్తే వాళ్లల్లో కూడా మార్పు వస్తుంది. అది ప్రకాశం విషయంలోనూ జరిగే ప్రమాదం ఉండొచ్చు. ఒకవేళ అదే జరిగితే మన కుటుంబ పతనం మొదలైనట్టే. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటారు? ఇంట్లో అందరి ప్రవర్తనలో మార్పు వచ్చేలోపు కావ్య ప్రవర్తనలో మార్పు రావాలి. అంటే తను మరీ ఇంత కఠినంగా వ్యవహరించడం తగ్గించాలి. కానీ మనం ఆ బాధ్యతలు తనకు అప్పగించేటప్పుడే తనకి పూర్తి స్వేచ్ఛనిచ్చేశాం కదండి. నువ్వెలా చెప్తే మేమలా నడుచుకుంటామన్నట్టు చెప్పాం కదా. ఇప్పుడు వెళ్ళి నీ పద్ధతులు ఇంట్లో వాళ్ళకి నచ్చట్లేదు, మార్చుకో అని ఎలా చెప్పగలం? అలా చెప్తే తిరిగి తనడిగే ప్రశ్నలకి మన దగ్గర సమాధానం కూడా లేదు కదా. అదే నాకు అర్థం కావట్లేదు. అలా అని ఇలా వదిలేలేం కదా. ఒక పని చేయండి, నువ్వు రాజ్తో మాట్లాడి చూడు. నువ్వు కావ్యతో మాట్లాడే ప్రయత్నం చేయి. ఏదో ఒకటి చేసి ఇంట్లో పరిస్థితులను చక్కదిద్దండి. నేను కోరుకునేది అదొక్కటే. అలాగేమ్మా, నేను రాజుతో మాట్లాడతాను.
నేను కూడా కావ్యతో మాట్లాడతాను అత్తయ్య గారు. సారీ మేడం, తప్పైపోయింది. నీ సారీ ఎవడికి కావాలరా? 6 నెలల నుంచి నేనెంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తే ప్లాన్ మొత్తం పెంట పెంట చేశావు. 3 నెలలు అజ్ఞాతంలో ఉండరా అంటే అక్కడ కూడా నీకు గర్ల్ ఫ్రెండ్ కావాల్సి వచ్చిందా? 100 కోట్ల ఆస్తి వచ్చేలా చేస్తాను అంటే నీ కకృతి వల్ల రాజ్కి దొరికిపోయేవాడివి. నిన్నసలు పీక పిసికి చంపేయాలనుంది. అనామిక, కంట్రోల్. ఎలా కంట్రోల్ అవ్వమంటావు సామాన్? వీని నమ్మి మనం ఎంత పెద్ద ప్లాన్ చేశాం, కానీ వీడేం చేశాడు? చెప్పిన పని కూడా చేయడం చేత కాని చవట అని నాకు తెలియదు. లేదంటే నా జాగ్రత్తలో నేనుండేదాన్ని కదా. ఇట్స్ ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. చూడు, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను అంటే సరే, లేకపోతే నేనే పోలీసులకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిన్ను జైల్లో కూర్చోబెడతా. వద్దు మేడం, వద్దు. మీరు ఆ పని మాత్రం చేయకండి. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. అలాంటప్పుడు మేము చెప్పిన పని మాత్రమే చెయ్యాలి. ఇలా సొంత తెలివితేటలు వాడితే ఇలాగే ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. అలా జరిగితే మాత్రం ఈసారి నువ్వు ప్రాణాలతో ఉండవు చెప్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పినట్టు ఫాలో అవ్వు. వెళ్ళా. ఈ ఇన్సిడెంట్తో ఆ రాజ్ ఇంకా జాగ్రత్త పడతాడు. వీడిని వెతికి పట్టుకోవడంలో స్పీడ్ పెంచుతాడు. ఎలాగైనా కంపెనీని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. మనం ఇప్పుడేం చేద్దాం? ఆ కావ్య వేసే డిజైన్స్ నాకు కావాలి. ఎందుకు? వాళ్ళని దెబ్బ కొట్టడానికి. ఆ రాజ్కి చెక్ పెట్టే వరకు నేను ఈ చదరంగంలో పావులు కదుపుతూనే ఉంటాను. ఎత్తుకి పై ఎత్తు వేస్తూనే ఉంటాను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ డిజైన్స్ మాత్రం నాకు కావాలంతే. అలాగే. ఈసారి నేను కొట్టబోయే దెబ్బకు వాళ్ళ కంపెనీ పరువు ప్రతిష్టలన్నీ పేక మేడల్లా కూలిపోతాయి. కళావతి, మొన్న మ్యానుఫ్యాక్చర్ చేసింది డిజైన్ పంపించారు చూడు. ఇదేంటండి, మనం అనుకున్న డిజైన్ ప్రకారం రాలేదు కదా? అవుట్పుట్ లో కొంచెం మారిందేమో. అలా ఎలా మారుతుందండి? ఒకసారి మాట్లాడండి. కనుక్కుంటా. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. నేను పంపించిన డిజైన్ మార్చి ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేశారు? అవన్నీ ఇమీడియట్ గా మార్చండి. మళ్ళీ రీసైకిల్ చేసి మేము ఏదైతే డిజైన్ పంపామో దాని ప్రకారమే చేయండి. ఓకే సార్. యా, వెంటనే చేయండి. అలాగే సార్. ఏమండి, ఇప్పుడు మళ్ళీ రీసైకిల్ అంటే రేపటికల్లా రెడీ అయిపోతాయి కదా? అనుకున్నట్టే అయిపోతాయి, నువ్వేం కంగారు పడకు. అది కాదండి, కిరీటం రెడీ చేయడం బెటర్ కదా ముందు. అది కాదు కళావతి, మనం ఒక వారం నగలు ముందే ఇద్దాం అనుకున్నాం కదా. సరే. ఏమండి, మీరు నాకు ఏం కాదు, తాగు. కళావతి, అర్జెంటుగా ఒక మెయిల్ చేయాలి. ఒక పని చేయి, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను ఒక 1 అవర్లో బయలుదేరతాను. అలాగేనండి, నేను ఆటోలో వెళ్తాను, మీరు కార్లో వచ్చేయండి. సరే. అమ్మా, టిఫిన్ రెడీ అయింది. టైం లేసా అంతా. అమ్మ కావ్య, నీతో మాట్లాడాలి. తర్వాత మాట్లాడదామా అత్తయ్య గారు? కొంచెం పనుంది. ఇప్పుడు నిజంగానే నాకు టైం లేదు, వస్తాను. రే రాజ్, ఒక్క నిమిషం ఉండరా, నీతో మాట్లాడాలి. ఒక్క క్షణం కూడా టైం లేదు డాడ్. మళ్ళీ మాట్లాడదాం. ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి ఆర్నమెంట్స్ అన్నీ వస్తాయి. చూసి వాటిని ఫైనల్ చేయాలి, ఓకేనా? అది కాదురా రాజ్. విశ్వ, దొరికాడు వాడు. నువ్వు కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని కాన్సన్ట్రేట్ చేయి ప్లీజ్. డూ ఇట్ ఫర్ మీ. అలాగే రాజ్. అమ్మ కావ్య, త్వరగా ఫ్రెష్ అయ్యండి, భోంచేద్దాం. మమ్మీ, ఆఫ్టర్నూన్ నుంచి తినడానికి టైం దొరకలేదు. ఇందాక ఈవినింగ్ 5 o'clock తిన్నాం, కాబట్టి ఆకలిగా లేదు. మీరు భోంచేయండి, మాకు కొంచెం వర్క్ ఉంది, మేము తర్వాత చేస్తాం. ఆ కాంట్రాక్ట్ అనుకున్న టైంలో ఫినిష్ చేసి రేపు క్లయింట్ కి డెలివరీ చేయబోతున్నారు. నువ్వు చేస్తున్న సెక్యూరిటీ జాబు జీవితాంతం చేస్తే ఎంత సంపాదిస్తావేంటి? ఓ 25 లక్షలు సంపాదిస్తాను మేడం. నేను 50 ఇస్తాను. ఏం చేయాలి మేడం? నేను నా పర్సన్ తో డూప్లికేట్ కిరీటం ఒకటి పంపిస్తాను. నువ్వు ఆ ఒరిజినల్ కిరీటం ప్లేస్ లో డూప్లికేట్ ది పెట్టి ఒరిజినల్ ది నాకు పంపించాలి. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను.